నమస్తే అండి. మాది విజయవాడ సార్. కానూరు. నా ఏజ్ 50. నేను 5 కేజీస్ తగ్గాను సార్. అంటే నేను అంతకుముందు గూడా ఒక 1 ఇయర్ అంతా రైస్ తీసుకోలేదు. అంతకుముందు కార్తీక మాసం అంతా వండినవేమీ తినకుండా ఫ్రూట్స్‌తోనే ఉండేదాన్ని. నాకేమీ పెద్దగా ఇబ్బంది లేదు ఫుడ్డు మీద. కాకపోతే సాయంత్రానికి కొంచెం లోపల నుంచి సౌండ్‌లొస్తా ఉండేవి పొట్టలోంచి. ఆహ్ నిన్నటిదాకా బాగా తినాలి తినాలనిపించింది. ఇవాళసలేమి తినాలి అని అనిపించట్లేదు మార్నింగ్ నుంచి. తినాలా? నిన్నటిదాకా మాత్రం బాగా రేపు ఏదన్నా చేసుకొని తిందాం అనిపించింది. ఇవాళ మాత్రం మార్నింగ్ నుంచి తినాలి అని లోపల నుంచి అనిపించట్లేదు. మా అమ్మగారు గూడా మాట్లాడతారంట సార్. థాంక్ యూ అండి. హలో! నమస్తే చెప్పండమ్మా. సార్. నా వయసు 65 అండి. నేను 97 కేజీలున్నాను. 98. ఇప్పుడు 92కొచ్చాను. నాకు బీపీ, షుగర్ ఉందండి. ఈ షుగర్‌కి ఫుడ్ తింటలేదు కదండీ! షుగర్ కంట్రోల్ అయింది. టాబ్లెట్ ఎయొద్దన్నారు డాక్టరు. బీపీ అప్పటికప్పుడు 200 దాకా ఎళ్ళిపోతుంది. ఇది మొదలుపెట్టా 2 సార్లు ఎళ్ళొచ్చాను హాస్పిటల్‌కి. ఇప్పుడు బానే ఉంది. నేను వారానికి ఒక రోజు నిరాహారంగా ఉందాం అనుకుంటున్నాను. ఉండొచ్చండి? యెస్. యూ కెన్. ఉండొచ్చు. సమస్య ఏం లేదు. యాక్చువల్లీ ఉండాలి. నెలలో ఒకసారి, 2 సార్లన్నా, ప్రతి 15 రోజులకొకసారి. అదే ఇట్ ఈస్ గుడ్. వారానిక కాకపోతే పర్వాలేదు. ఉందాం అనుకుంటున్నాను. ఇదే ఆలోచనలు బాగొస్తాయండి. రాత్రి హ్మ్. కూర్చున్నాక ఈ పుట్టటము, చావటము ఇవన్నీ అవసరమా? నేనెందుకు భూమి మీదకొచ్చాను? ఏం చేశాను? ఇలా ఆలోచనలొచ్చేసినియి. ఒకసారే ఏంటి అసలు జన్మకి కారణం? ఇలా వస్తాయండి ఆలోచనలు. జన్మ ఎందుకెత్తాను? ఎందుకొచ్చాను? నా వల్ల ఏంటి? అనేది వచ్చిద్దండి. నాకు శ్రీరాముడంటే బాగా ఇష్టమండి చిన్నప్పటి నుంచి. ఆయనంటే బాగా. నాకు అలాంటి ఆలోచనలొస్తాయండి ఎక్కువ. రైట్. చిన్నప్పటి నుంచి పూజలే ఎక్కువ. ఆల్‌రైట్. థాంక్స్ అండి. థాంక్ యూ. చేయగలిగాను 24 రోజులు. సాయంత్రానికి నీరసం వచ్చేది గానీ, పొద్దున్నే మళ్ళీ బానే ఉండేది. సరేనండి. గుడ్. రైట్ మా. థాంక్ యూ సార్.